రెండు తీసుకోండి సార్, చల్లటి గాలి వస్తుంది. ఏసీ కోచ్ లో ఎక్కడైనా విండోస్ ఓపెన్ చేసి ఉంటాయా? పాప చాలా ఇంటెలిజెంట్. పొగుడుతున్నాను తప్పుగా అనుకోకపోతే ఒక నిజం చెప్తాను సార్, మీరు నవ్వినప్పుడు చాలా చాలా అందంగా ఉంటారు సార్. కొంచెం ఓవర్ యాక్షన్ తగ్గించి మ్యాటర్లోకి వచ్చా సార్. చందా ఏమన్నా కావాలన్నా? చిన్న సంతకం కావాలి సార్. अरे ये पूरे सीट हमारा है. उठो 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 भैया. సార్ మీరు కంగారు పడక, నేను చక్కగా హ్యాండిల్ చేస్తాను కదా. టికెట్ देखो टिकट, ये पूरे सीट हमारा. जयपुर टिकट जयपुर का टिकट. अरे आना कर्नूल वो गाड़ी समझाए ना. बाप रे बाप, फिर जयपुर का गाड़ी कहाँ है? అలా దారి చెప్తాను, కనిపిస్తుంది ట్రైన్, అది జైపూర్ పోయే ట్రైన్. समझाయిందా? शुक्रिया. अरे बीवी, अरे बंटी मंटी जंटी, आओ आओ आओ. దయచేసి వినండి అంటే అనౌన్స్మెంట్ల మీద అనౌన్స్మెంట్లు ఇస్తారు, వింటారా? వినరు. రిజర్వేషన్ చార్ట్ లో పేర్లు ఉంటాయి, చూస్తారా? చూడరు. అసలు నా లాంటి లేకపోతే ఈ పార్టీకి అతను ఏమయ్యా కూడా మీరు ఊహించగలరా? సర్లేవయ్యా, ఇందాకేదో సంతకం అన్నావు. హలో, చెక్ పోస్టా? యూసీ ఐఎమ్ టీసీ. చేది టికెట్ ది. ఏంటి ఫ్యామిలీ? ఏమన్నావు? ఏమన్నదిలే, ఏదో అన్నావు. టికెట్ ఎక్కడికి? కర్నూల్. నువ్వు వెళ్ళొచ్చు, ట్రైన్ వెళ్ళదు. ఈ ట్రైన్ జైపూర్ వెళ్తుంది. మజాక్ చేస్తున్నా? ఇందాక వాడు తప్పంటాడు. టీటీ నువ్వు కూడా. మై గాడ్, బెంగళూరు జైపూర్ కరెక్టే. ఏంటి డౌట్ క్లియర్ అయిందా? నాకయింది, నీకు చెయ్యాలి. ఏంటి? ఈ ట్రైన్ కర్నూలు వెళ్ళదు, జైపూర్ వెళ్తుంది. జైపూర్ వెళ్తుందా? దయచేసి వినండి అని బయట అనౌన్స్మెంట్లు వస్తుంటాయి, వింటారా? వినరు. ఇక్కడేమో ప్యాసింజర్ లిస్ట్ లో పేర్లు ఉంటాయి, చూస్తారా? చూడరు. పెట్టి చేసుకుని ఎక్కేస్తుంటారు. ఏమంటే చూడడానికి పెద్ద ఆయన లాగున్నారు, పాపం ఫ్యామిలీ లాగుంది. ఇటువంటి ఆయన నమ్ముకుని మీరే టేక్ కేర్. బాస్ బాస్ కర్నూలుకి వెళ్ళి ట్రైన్ ఎట్టాలో చెప్పు. ఐసా పూచు సంచే. ఆ ట్రైన్ ఉందా? అదా? అది కాదు, దాని వెనక పరిగెడుతుందా? అయ్యో పరిగెట్టండి సార్, పోర్టర్ పనులు చిట్ చేసేసాడు. రండి సార్ రండి. అరే పరిగెత్తండి సార్, మీకు అమెరికాలో సిటీలో తిరిగి మీకు అలవాట్లేవు. చిన్నమ్మాయి రా. అరే ట్రైన్ వెళ్ళిపోతుంది. అరే अरे तू साला हरामजादे, बीच कमीन कुत्ते, मार डालूंगा. जयपुर का गाड़ी खोल के कर्नूल के गाड़ी चढ़ा दे, जान से मार डालूंगा. तू जयपुर అలాగే ఊరగానే ఫోన్ చేయరా? అలాగే అందరిని అడిగానని చెప్పు. అలాగే ఆ బల్దీ సింగ్ కూడా అడిగానని చెప్పు. అదే హర్షి నెంబరే. ఊరగానే ఫోన్ చేయి. మంచి ఫ్రెండ్ సార్, అభిమానం ఉన్న ఫ్రెండ్ సార్. ఫ్రెండ్ అయితే జైపూర్కి వస్తే అడ్డంగా నడుపుతానంటున్నాడు ఏంటి? పాప చాలా స్మార్ట్ సార్. ఓడి రామా. What Rama man? You only Rama. Hero is Rama. Villain is Ravana. Now look at me and sing. Okay. Ori Ravana. ఓడి రావణా. Why are you doing like this? But you didn't know. నేనేం చేస్తావరా? What are you saying? నా బతుకు కావడం మాత్రం అర్థమైపోతుంది. Sorry గురుగా. గురువు గారు, ఈ మాట అయినా సరిగ్గా చెప్పండి తెల్ల స్వాములు. నోట్లో తలబెట్టడానికి నేనేమైనా సర్కస్ ఉన్నా నాయనా? పౌరాణిక నటుడిని ప్రాణాలతో ఉంటే పాకిస్తాన్కి వెళ్ళి పౌరాణిక పద్యాలు వాడుకుంటారు కానీ ఈ స్వామి ఎవరు స్వామి? అమ్మా నువ్వా నాయనా? అది నిలబెట్టాయమ్మ, కనకదుర్గమ్మ, సమ్మక్క, సారక్క, వేడికురుకులమ్మ, పత్తిపోసమ్మ, అష్టదేవత నీ ఆజ్ఞ తప్పరాడు. సత్యం చెప్పు తల్లి, ఈ కోయదొర మాట పొల్లు పోరాడు. అమ్మవారి చెయ్యేది పేరు దుర్గమ్మ. కడుపులో కుట్ల కుమారం లేనిదానివి. అన్నానికి అన్నపూర్ణ, దానానికి లేడీ కర్ణ. పందికి 10 పుట్టినా ఎస్తని చెప్పి పులిపిట్టను గందావు. ఆ పులిపిట్ట కాస్త గుట్ట నక్కలతో చేరి ఇంట్లో పెళ్లి కూరైపోనాడు. బాగా చెప్పావు నాయన. మొదన స్టెప్ ఎరా కోడిగలడా, ఇలాగే ఎవవాగుడు అయ్యామనుకో పులి చర్మం నువ్వు కప్పుకోవడం కాదు, నీ చర్మం నేను కప్పుకుంటా. పేలతోరా, కొండ దేవతకు కోపం వచ్చే నీ బిడ్డ పుంజికి యాక్సిడెంట్ అయిపోనాది. అంత గ్యారెంటీగా చెబుతున్నాడురా.
నువ్వు గిన లారీ పంపించావేటి? నోరు మీరే దొంగ సచ్చినాడా ఆడి మాటలకేం గాని కొండ దేవతకి కోపం ఎందుకు వచ్చింది దొరా? దొరబాబు యాక్సిడెంట్ కి కళ్యాణానికి లింక్ ఉండాది తల్లి. ఈ పెళ్లి జరిగితే పుంజు పంచా దెబ్బతింటది. కాదు కూడదు అనుకుని పుంజుకు పెట్టకి లింక్ ఎట్టారనుకోండి, ఇంట్లో పెద్ద బాణానికి గండం ఉండాది. హౌస్ లో డెత్, రక్తం కక్కుని చేస్తారు తల్లి. అమ్మో ఇప్పుడు ఏం చేయమంటావు దొరా? తిలదానం, అన్నదానం, గోదానం, రుద్రాభిషేకం ఇవేమి చేసినా ఈ గంధం కొండెక్కత్తెల్లే. మరెలా? భయపడకు తెల్లే. పుంజుది రఘురాముడి అంశ. 14 సంవత్సరాలు కళ్యాణం వాయిదా వేద్దాం. 14 సంవత్సరాల 14 years old. ఇవన్నీ కొండ దేవతే చెప్పిందా? కుర్రో గుర్రు అమ్మవారు చెవిలో చెప్పారు, మేము నోటితో చెప్పాము. దేని ప్రకారం చెప్పింది? దేని ప్రకారం చెప్పడం ఏంటి పోతే? హస్త సాముద్రికమా, జన్మ నక్షత్రమా, ముఖ నక్షత్రమా? ఇవన్నీ తెలుసా మీకు? దాని బాబు కూడా నాకు తెలుసు. మరి నీకేం తెలుసు? పద్యాలు తెలుసు. ఏది పాడు చూద్దాం. జెండాపై కపిరాజు, జెండాపై కపిరాజు. కొండలరావు. ఓసి ముద్ర గుర్తుపట్టేసాం కదండి. ఓరి నాటకాలు సచ్చినాడా? నాటకరా నీ వేషాలు. గుర్తుపట్టేసింది. నీ కలిసి బామ్మ, నీ కలిసి బామ్మ, సిల్కు బాబు, ఆ దొంగల బ్యాచ్ అందరూ కలిసి నన్ను బయట చేపొందోళ్ళతో. అబ్బా అవునరా, మీరిద్దరు అప్పుడు ఏం చేస్తున్నారా? బొమ్మిడేలు పులుసుతో భోజనం చేస్తున్నారు. అబ్బరే, నన్ను బయట చేపొందోళ్ళట్టు తవ్వుతుంటే మీరు ఇద్దరు బొమ్మిడాల పులుసు తిట్టాలి. ఈడవనా పక్కన చెప్పాడమ్మా, ఈ స్వామి వెరికే ఉంటానని చెప్పాడమ్మా. ఏంటి సారి ఎల్లుకుంటారు చెప్పారు కదమ్మా మీరిద్దరు. వీళ్ళిద్దరిని పెళ్లి చేసుకోండమ్మా. మిమ్మల్ని కూడా బాగా అన్నం పెడతారమ్మా. మండుతుందిరా, కడుక్కుంటాను. సూసైడ్ కాదా? మంచోని కాబట్టి అసలు విషయం చెప్పలేదు. ఆ విషయంలో నువ్వు సూపర్ బాస్. ఇంకో గెట్ ట్రై చేద్దాం మనం. రాంబా కూర్చో. చండీదాస్ గారు బాగున్నారా? ఆయన ఎవరు? మీ నాన్నగారు. మా నాన్నగారు హరిశ్చంద్రరావు గారు. ఓహో, నువ్వు హరిశ్చంద్రరావు గారు అబ్బాయి కదా? సారీ అమ్మా, ఇప్పటికి నా సర్వీసులో 19,800 పెళ్లిళ్ళు జరిపించారు. మిగిలిన 200 పెళ్లిళ్ళు 2000 సంవత్సరాలకు పూర్తి చేసి పోలీస్ రికార్డులోకి ఎక్కాలని నా కోరిక. పోలీస్ రికార్డ్స్ కా? సారీ అమ్మా, గిన్నీస్ రికార్డులోకి. అందుకే ఈ మ్యారేజ్ బ్యూరో పెట్టి ఆ మ్యారేజెస్ అన్ని ఈ కంప్యూటర్ లో సెట్ చేస్తున్నాను. మీ నాన్నగారు ఫోన్ లో మీ అన్నయ్య గారి మ్యారేజ్ గురించి చెప్పారు. మీ స్టేటస్ కు తగ్గ అమ్మాయిలందరూ ఈ ఆల్బమ్ లో ఉన్నారు. అక్కడ కూర్చుని క్లీన్ గా చూసుకోండమ్మా. నెక్స్ట్. ఓహో, ప్రదీప్ గారా, రండి. సిట్ డౌన్. ఇది మా చెల్లెల ఫోటో. నాన్నగారు మీకు ఇమ్మన్నారు. దాని గురించి డీటెయిల్స్ అన్ని ఈ కవర్ లో ఉన్నాయి. ఏంటంటే డీటెయిల్స్ అన్ని ఇందులో ఉన్నాయా? డీటెయిల్స్ అంటే డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కాదండి. కొన్ని సౌండ్ తో చెప్పే ఉంటాయి, కొన్ని సౌండ్ లేకుండా చెప్పే ఉంటాయి. ఉన్నాయా? మీ బాధ ఏంటో నాకు అర్థమైంది. అమ్మాయికి అందం తక్కువైతే కట్నం ఎంత ఇస్తారు, చదువు తక్కువైతే ప్రాపర్టీలో షేర్ ఎంత ఇస్తారు. ఇవేగా మీ పిచ్చి డౌట్లు. మీరు కరెక్ట్ గా క్యాచ్ చేశారు. చూడండి, మా అమ్మాయి అందగతే. అందగతే కానీ అందగతే కాదు. మేము కట్నం ఇస్తాం, కానీ మీరు అడిగినంత ఇవ్వం. మా అమ్మాయి చదువుకుంది. చదువు వస్తే ఐఏఎస్ కూడా పాస్ అయ్యేది. కానీ పాపం చదువు రాక డిగ్రీ కూడా ఫెయిల్ అయింది. ఐశ్వర్యరాయ్ కాదు కానీ ఆడపిల్లలకు ఉండాల్సిన లక్షణాలు ఐశ్వర్యరాయ్ కంటే ఎక్కువగానే ఉన్నాయి. గుడ్. పాటలు పాడుతుంది. వెరీ గుడ్. కానీ వినే ఓపిక మీకు ఉండాలి. థాంక్స్, ముందే చెప్పారు. వంటలు చేస్తుంది. సూపర్ గుడ్. కానీ తినే ధైర్యం మీకు ఉండాలి. అంత ధైర్యం నాకు లేదులేండి. ఇక ఇంటి పని అంటారా? తనతో పోటీ పడకూడదని మేమే పని మనిషిని పెట్టలేదు. మంచి పని చేశారు. చెప్పాల్సిందంతా చెప్పాను. ఇంకేమైనా ఎక్స్ట్రాలు కావాలా? అదే వద్దండి, ఇదే పెద్ద ఎక్స్ట్రా. ఇది కూడా ఎక్స్ట్రా. తగిన సంబంధం చూసి ఫోన్ చేయండి. గట్లా చూస్తావేంద్రా? ఏం చేస్తున్నారా? ఏ గంటలకు సైటా? చందాలు వసూలు చేస్తున్నాం. ఎవరి కోసం? అచ్చి బుచ్చీల కోసం.
అచ్చి బుచ్చిలా వాళ్ళెవర్రా? అచ్చి బాబు బుచ్చి బాబు వీళ్ళ సౌండ్ వద్దు, రీసౌండ్ రీసౌండ్. మా దారి దొడ్డి దారి. మా దారికి ఎవరన్నా అడ్డొచ్చారా చాకుతో కాదురా చుండ్రుతో చంపేస్తాం. గొడ్డలతో కాదురా, గోళ్లలో ఉన్న మట్టితో చంపేస్తాం. తూటాలతో కాదురా తుమ్ములతో చంపేస్తాం. బుల్లెట్ తో కాదురా, బూతులతో చంపేస్తాం రా. ఆయుధాలతో కాదురా అరుపులతో చంపేస్తాం. ఏంట్రా గోదావరి ఎక్స్ప్రెస్ లో కొట్టేసిన బంగారు గొలుసులు ఎక్కడ దాచారు? చెప్పండి. అమ్మ తోడు మాకేం తెలియదు సార్. అది మేము నమ్మాలా? సారీ, దొంగలు ఎప్పుడు అబద్ధం చెప్పరు సార్. మీరు మామూలుగా సౌండ్ వద్దు, ఈ సౌండ్ వస్తుంది. అలాగే సార్. బుద్ధి గడ్డి దించేశాం సార్. ఇంకెప్పుడు చేయండి సార్. ప్రామిస్. మరింతకు ముందెందుకు చేశారా? అదే సార్ మా బ్యాడ్ లక్. మాకు దొంగతనాలు చేయటం బై బర్త్ వచ్చేసింది సార్. యా, బై బర్త్ ఎలా వస్తుందిరా? ఎందుకు రాదు సార్? నా బ్లడ్ గ్రూప్ బై బర్త్ వచ్చిందే కదా సార్. నా బాడీ కలర్ బై బర్త్ రాలేదు సార్. అలాగే దొంగతనం చేసే క్యారెక్టర్ కూడా బై బర్త్ వచ్చేసింది సార్. అదెట్టా వస్తుందిరా? ఎందుకు రాదు సార్? మనకు బట్టతలు చెప్పు వస్తుందా సార్? తెల వెంట్రులు రమ్మంటే వచ్చేస్తాయా సార్? దట్స్ ఆల్ సార్. ఇక నుంచి మేము మనుషుల్లా బతకాలనుకుంటున్నాం సార్. ఒక్క అవకాశం ఇప్పించండి సార్. అవకాశం ఇస్తే ఏం పని చేస్తారా? బావా, ఈడెవడో విలేజ్ వీపీలో ఉన్నాడు. ఇదే మనకి కరెక్ట్ క్యాండిడేట్. నా పెట్టే ఏమండి, ఏమండి నా పెట్టి ఏమండి. ఏముంది పెట్టిలో? ములక్కాడ ఏముంటది? అబ్బో, కంపుకొట్టే 2 సెంటీలు పందుప్పలలో. ఫాదర్ మదర్ సెంటిమెంట్ అనుకుంటాను. హలో విలేజ్ పర్సన్, రండి సార్ రండి. ఆగిపోయారా? నా పెట్టి మీ పెట్టే తీసుకోండి. పెట్టి ఎక్కడికి పోదు సార్? మరి చెప్పండి, ఎందుకు తీసుకెళ్లారు? ఏం చేస్తాం సార్, కూలి పనికి కూడా పెద్ద కాంపిటీషన్ అయిపోయింది. అంటే పోటీ అండి, పోటీ. ఆ పోటీని తట్టుకుని మా పొట్ట నింపుకోవాలంటే ఎటు చేయక తప్పదు. పాపం, మీ కష్టం చూస్తుంటే జాలేస్తుంది. ఎంత కావాలో చెప్పండి. మీ దయ సార్, మీరు ఎంత ఇచ్చినా మాకు సంతోషమే. అయ్య బాబోయ్, ₹100. ఏ తక్కువైందా? కాదండి, మా కూలీ జీవితంలో ఇంత పెద్ద కూలీ తీసుకోవటం ఇదే మొదటిసారి. నేనే దానం చేసినా అంతే. అవును, తమరు పెద్ద దానకరుణులు. తమరు చేతికి అసలు బావుకి లేదు. అంతంత మాటలు దేనికిలే గాని, ఎక్కడిది? ఈ అడ్రస్ కొంచెం చెబుతారా? బావా చూడు, అడ్రస్ అడిగితే అలా మొక్కలు చూసుకుంటారేంటండి? ఇది ఇంగ్లీష్ లో ఉందయ్యా. ఇంగ్లీష్ రాదు కదా. తెలుగు కూడా రాదు మీకు. అదేంటి? ఇది తెలుగులోనే ఉంది. ఈ మధ్యన అచ్చు చాలా పొరపాట్లు పడుతున్నాయివయ్యా. అది ఉంటానండి. జాగ్రత్తగా వెళ్ళరా బాబు, రైల్వే స్టేషన్ లో పిక్ ఏం పర్వాలేదు. దొంగలు 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 ఉంటారు, జాగ్రత్త. ఏమండి మిమ్మల్ని గురుగారు నన్ను పిలిచింది? అవునండి. ఏంటయ్యా, ఎందుకైనా పిలిచావు? ఎందుకంటే ఎందుకయ్యా ఎందుకయ్యా ఎందుకైనా పిలిచావు? అసలు ఎందుకైనా పిలిచావు? అది అడ్రస్. అడ్రస్? నా అడ్రస్? నా అడ్రస్ నీకెందుకయ్యా? అసలు నీ ఉద్దేశం ఏంటయ్యా? నేను ప్లాట్ఫారం కండానగా, అంటే నేను రోడ్డు మీద తిరిగేవాడినగా. నీ అడ్రస్ కాదండి, మహాలక్ష్మి గారని. మహాలక్ష్మి గారా? ఆ మహాలక్ష్మి గారు ఎవరు అసలు? ఆవిడ అడ్రస్ నాకెలా తెలుస్తుంది? అయినా ఆవిడకి నాకు ఏంటయ్యా సంబంధం? ఆవిడికి మీకు సంబంధం కాదండి, మహాలక్ష్మి గారని ఆవిడ అడ్రస్. నా అడ్రస్ అది, నా డబ్బేది.
ఏమండి ఇప్పుడు ఎలా బాబు గారు? నన్ను అడుగుతావేంటయ్యా? 40 ఏళ్ల నుంచి ఏం చేయాలో తెలియక తిరుగుతున్నా. 40 ఏళ్ల నుంచి అడ్రస్ లేకుండా తిరుగుతున్నా. నా పేరు చక్రం అండి. ఈ కాలనీ అంతటికి మీరే దోబి అంట కదా? డబ్బులా చాలా కాదులిక్క నేరమిల్లై కిళక్కం పోగుం. ఏంటి అగ్నిపర్వతం? అమ్మో అలిగింది. కాదులే, నువ్వే సరిగ్గా చేసిండు. ప్లీజ్ అమ్మా, రోజుకు ఒకసారి. తోలు తీరిందా? భలే కొట్టారు బాబు దెబ్బ. బాబు పద్మారావు గారికి మీరు ఏమవుతారు? మనోండి. మీరెందుకు దూరారు బాబు తగులోకి? మీరైనా చెప్పొచ్చు కదా తాతయ్య గారికి. ఆ యాదవ్ గారు పెద్ద డేంజర్ నా కొడుకు. 2-3 మర్డర్లు కూడా చేశాడు తెలుసు. అదేంటి సార్ అలా మాట్లాడతారు? మా తాతయ్య గారు ఒకప్పుడు లక్షల మందిని నవ్వించారు. ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు. అలాంటి ఆయన మీ అందరి మధ్యన ఉండడం మీ అదృష్టం. కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేస్తారా? అరే, ఇంత పెద్ద కాలనీ ఉంది, ఇంతమంది జనం ఉన్నారు. మీ అందరూ కలిస్తే రౌడీగాడు ఎంత అండి? మంది ఎక్కువైతే మఠానికి చేయటు. మా కాలనీ గురించి ఐడియాలు కడుపులో పెట్టి బతుకుతున్నావు నువ్వు. అయితే విను. నెంబర్ 1, ఆ ఇంట్లో ఉంటున్నాడు బుచ్చిబాబు గారు. ఇప్పుడు ఆ విజయవాడ క్యాంప్ కు రాజశేఖర్ ఎంపీ పోస్ట్ ఫస్ట్ ఎవరు కాపర్ చేశారు? ఎవరికండి? మనకి. రాజకీయాలు మనకు వద్దనుకున్నాం, క్యాన్వాసింగ్ చేసాం, గెలిచేశాడు. పైగా చిన్నప్పుడు గాలిపెట్టాల ఫ్రెండ్ విజయ్ కుమార్ డిఐజీ పోస్ట్ నుంచి ఐజీ పోస్ట్ ప్రమోషన్ కావాలన్నాడు, ఇప్పించేసాం. శంకరమూర్తి ఆయన ఎవరండి? నువ్వు పేపర్ చదువు. రాజస్థాన్ చీఫ్ మినిస్టర్ అయ్యా. ఏపీకి ట్రాన్స్ఫర్ కావాలన్నాడు, ఇప్పించేసాం. పెళ్ళం తెచ్చిన కట్నం డబ్బులతో వడ్డీ వ్యాపారం చేసుకుంటూ ఏదో కబుర్లు చెప్పుకుంటుంటాడు. పెద్ద డైలాగ్ కింగ్. ఈ హైదరాబాద్ రౌడీలు ఎవ్వడి మాట ఇన్సావరయ్యా. అబ్బే, అసలు వాళ్ళ కోర్టులు కేసులు పోలీసులు అంటే భయం లేదు. అయినా నాకు తెలియక అడుగుతాను, ఆ ముసలుడికి ఎందుకయ్యా ఆ ఇంటి మీద అంత యావా? ఇవాళ పోతాడు తెలియదు, రేపు పోతాడు తెలియదు. ఏదో రేటు నేను సెటిల్ చేసేస్తాను, ఇచ్చేమను. రౌడీలతో ఎందుకు పెట్టుకుంటారయ్యా మీరు? ఇంకా నంబర్ 2, మిస్టర్ అండ్ మిస్సెస్ బసవరాజు. ఇదొక వంట. ఎనిపోతే ఎండగలాగా, దున్నపోతే నీడగలాగా. మేడ్ ఫర్ ఈచ్ అదర్, ఆదర్శ జంట. ఏంటయ్యా నువ్వు? రేపో మాపో చచ్చిపోయా ముసలి పిల్లి కోసం మమ్మల్ని రౌడీలతో దెబ్బలు చచ్చిపోమంటావా? నీ బుద్ధుందా? ఇంకా నంబర్ 3, నడిపిడి నరహరి, డెకాయిట్. అది కాదమ్మా, డిపార్ట్మెంట్ అన్న తర్వాత కింద నుంచి పై దాకా అందరికి పర్సెంటేజీలు ఉంటాయి. ఇదేమన్నా కొత్త? అది రూల్ అయ్యా. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉంది. 6 కోట్ల కాంట్రాక్ట్, అందులో 10% కమిషన్. ఏమా, ఓ 5 లక్షలు, ఓ 10 లక్షలు పంపించు. ఏమా, ఉంటా. మీ ఇంటికి వస్తే మాకేం ఇస్తావు, మా ఇంటికి వస్తే నువ్వేం తెస్తావు? కలెక్షన్ కింగ్. ఆ ముసలాడు ఇప్పుడు అక్కడ ఓల్డేజ్ హోమ్ ప్యాలెస్ కట్టించి దేశాన్ని ఉద్ధరించింది చెప్పు. ఆ ఇల్లు ఈ కాలనీకి ఓ దిష్టి చొక్కలాగా ఉంది. అయినా రౌడీలతో పెట్టుకుంటారేంటమ్మా? ఎదవ చేదస్తం కాకపోతేను. నువ్వన్నా వెళ్ళి చెప్పు. నంబర్ 4, కిడ్స్. పిల్లలు కాదు, పిడుగులు. గొడవ చేయకుండా సరిగ్గా నుంచారా? ఎవరిని తినిప్పుడు పడతారో తెలియదు. హైటెక్ సిటీని జురాసిక్ పార్క్ గా మార్చేయగలరు. ఇంకా నంబర్ 5, యూ. పంజాగుట్ట సెంటర్ లా పబ్బు కమ్ డిస్కోటెక్. కమ్ సే కమ్ దినానికి 50,000 వస్తుంది. అంతకన్నా తక్కువ వేసి నేను చేయను బావా. నాకు 30 లక్షలు కావాలి. 30 లక్షలా? లేకపోతే 30 రూపాయలు వెళ్తారు అనుకుంటున్నావు అమెరికా? మరి అదే డబ్బు సంపాదించడం అంటే మా ఆటలు కాదమ్మా. చెప్పొద్దు నాన్న. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తదా? వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. తోకలేని కోతులు. బాలగోవింద్ తెలుసా? తెలుసు సార్. ఫ్రెండా? అవును సార్. వాడి నంబర్ ఉందా? ఉందండి. దీంట్లో ఉందా? ఉంది సార్. ఇది బాలగోవింద్ నంబరా? అవును సార్. నీ దగ్గర ఫోన్ ఉందా? ఇందులోంచి ఈ నంబర్కి చెయ్యి. స్పీకర్ ఆన్ చేయి. హలో చంద్రమోహన్ గారు, ఎలా ఉన్నారు? నా 25,000 ఎప్పుడు ఇస్తావయ్యా? నాకు బాకీ ఉన్నాడులేండి. 25,000? ఏ 25,000? ఏ 25,000? మర్చిపోయావా? గుర్తుకు రావటం లేదా నీకు?
నేను ఇవ్వను సార్. ఏం చేస్తారు? ఏం చేస్తానా? బాస్తో మాట్లాడి ఈ నెల నీ శాలరీ నుంచి తీసేసుకుంటాను. మీరు గట్టిగా మాట్లాడితే నేను మాటీలో ఉద్యోగం మానేసా. ఎక్కడున్నాడు కనుక్కోమంటారా? ఎక్కడున్నావయ్యా నువ్వు? మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఏమప్పా బాలగోవిందు? ఎవరప్పా మీరు? నేను మీ నాన్న ఫ్రెండ్ నప్ప. ఇంటికి వెళ్ళాలి, అడ్రస్ చెప్పప్పా. రాసుకో అప్ప. చెప్పప్పా. 4th Avenue, 4th Avenue, 59 Santa Cargo, New Jersey, United States of America. United States of America. మా నాన్న వెయిట్ చేస్తుంటాడు, ఎల్లి పూడ్సు. రేయ్ అప్ప అమెరికా అక్క ఆస్ట్రేలియా యారికి వేణురా అన్న కుక్క నా అడ్రస్ వేణు పోడే ఫోన్ కంపెనీకి పోయి అడ్రస్ వెతకండి. నీ అబ్బా వా వాగరా రండ్రా. ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్తున్నాడు రా? కామాతురాణం నా రాత్రి నా పగలు అంటే కామంతో కళ్ళు మూసుకుపోయిన వాడికి రాత్రి లేదు, ఉదయం లేదు, మధ్య. మరి ఎందుకడిగా చీర, నీ చెల్లికి కొన్నావు పట్టు చీర, ఆఖరికి నీ వదినకి కొన్నావు పట్టు చీర, మొదనిష్టపు నీ తల్లికి కొన్నావు పట్టు చీర. నేనే అంత పరాయిదనా? అసలు నీతో ఎందుకురా నేను కాపురం చేయాలి? ఎందుకు వచ్చావు? ఎందుకు వెళ్ళిపోతున్నావు? ప్రభా గారు, విషయం చెప్పేస్తున్నా. పడుకుంటూ ఉంటే నిద్ర పట్టట్లేదు. అనుక్షణం వైశాల్య గుర్తుకొస్తుంది. ఒకవేళ ఆ అమ్మాయి కూడా నా పొజిషన్లో ఉందా అని చెక్ చేస్తానికి వచ్చా. కానీ ఆశ్రమం, అర్ధరాత్రి, చాలా మంది పర్సనల్ మ్యాటర్స్ డిస్కస్ చేసుకుంటున్నారు. నాకే తప్పనిపించి తిరిగి వెళ్ళిపోతున్నా. నిన్ను చూస్తుంటే నా కొడుకు గుర్తుకొస్తున్నాడు. నీ వయసు అలాంటిది. ఇంకా 4 రోజులు పోతే అమ్మాయిని మర్చిపోతావు. నా మాట విని వెళ్ళి హాయిగా పడుకో. సారీ మేడం, గుడ్ నైట్. అమ్మ విధవా, చెడగొట్టావు కదరా. మురుగేశా, என்னப்பா முருகேசா, నా మాట కేళு. ఆపిల్ సాப்பிடு. పసి இல்லை உனக்கு? ఇరికే బాగా ఆకలిగా ఉంది. எனக்கு బాలగోవిందం வேண்டும். అడుగు నీ మొగుడిని. ఎన్న పుడికిరా నా కేళు. సిక్కు లేదా నీకు నీ మొగుడికి? ఎంగడావా? ఎక్కడ్రా వాడు? ఫోన్ పన్ను సీక్రెట్ పన్ను ఫోన్. ఎక్కడున్నాడు? గుడప్పా ఎంగడా ఇరుకు నాయి సోల్డా. అమ్మా, ఎవరమ్మా ఇంత స్మూత్ గా మాట్లాడుతుంది? ఆండాలుడా, నాను మురుగేశన్ తల్లిని. అయితే నువ్వు కూడా కోమాలో ఉండాల్సిన తల్లివి. కొడతారు నన్ను? నన్ను కొడతారు? ఏంట్రా మామని? రే, ఈసారి నిన్ను మీ అమ్మని కలిపి కొట్టాలనుకుంటున్నాను. ఎక్కడ చెప్పు, ఎక్కడో చెప్పు. స్వామి, ఎవరు స్వామి ఇది? పొన్ను పొన్ను స్వామిడా. స్వామి, కొట్టాం, కొట్టించుకున్నారు, బ్యాండేజ్లు తీయించుకుని ఇంటికి వెళ్ళి నోరు మూసుకుని పడుకోండి. ఎదవ ఓవర్ యాక్టింగ్ చేయొద్దు. అడ్రస్ అడ్రస్ சொல்லப்பா. గాడిది గుడ్డప్ప. Shaka like a talk to me, babe. Gabba gabba hot, beep beep beep. Da 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 low.